కొండ దేవుడు పలుకు, మూలనున్న ముసలమ్మ పలుకు. జాతకాలు చెబుతాం తల్లి, జాతకాలు చెబుతాం. పచ్చబడుస్తాం తల్లి, పచ్చబడుస్తాం. రంగమ్మ రండి, రంగమ్మ రండి. ఎక్కడమ్మా మీ ఇల్లు? పక్క చందులోనా, ముందర గొంతులోనా? ఓ కోనా, పిలిచింది నువ్వేనా? ఓ కోనా, ఇంతకు నీకు జాతకం చెప్పాలా పడవాలా? నాకైతే పచ్చపొడు. ఓ కోనా, నేను వచ్చిందే పడవటానికి. ఎవడ్రా నువ్వు నోటికొచ్చినట్టు అవుతావు? ఓ దొరా, అలా కోపడ మాకు. నేను పొడుస్తానంది పచ్చ, పొడిపించుకుంటానంది పచ్చ. ఓహో అలాగా. బావా, ఈ కోయిదొర పచ్చ బాగా పొడుస్తాడంట బావా, పొడిపించవా? బావా ఓ దొరా, నేను పొడిచిన వాళ్ళంతా పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు. అబ్బా విన్నావా బావా? ఓ దొరా, ఆ మధ్య సావిత్రిగా పొడిచిన ఆమె మహాలక్ష్మి అయినది. శాతకాలు పొడిపించుకుంటే అదేం కాదు బావా, పొడి ఓ దొరా, ఈ మధ్య సౌందర్యంగా పొడిచిన ఆమె మీ కాలంలో మీటింగ్లు పెట్టుకుంటుంది. మీటింగ్ కాదు, ఎలిగేటర్ ఎక్కి పైకి పోయింది. మరదలా నువ్వు శాతం పొడిపించుకున్నావు అనుకో, నువ్వు కూడా నాకు పొడిపించు బావా. కాదులే బావా, తొందరగా పొడిపించు. అరే ఒకమాట చూపింది నీది. అరే కోయిదారా, అప్పుడు ఇప్పుడు కాదు, రీజెంట్గా ఎవడుకు పొడిచావు? పొడవరా మొన్న నందినికి పొడిచా, ఆమె పెద్ద హీరోయిన్ అయినది. అరే పచ్చ పొడితే ఇంతకీ ఎంత? దొరా ముచ్చటగా దుడ్లు తీసుకుంటా. 3 గంటలు తీసుకో, దీనికి మాత్రం అద్దెకి పొడవరా? ఓ దొరా, నేను పొడవాలంటే సంచి దించాలా, జిప్పు తీయాలా? సంవత్సరం మాకు నేను తీస్తానంది నా జిప్పు కాదు, సంచి జిప్పు. ఆ తర్వాత సంచిలో నుంచి పచ్చ తీయాలా? ఇంతే నువ్వు పొడిచిన పచ్చ బావా. అయితే నువ్వు పడవరాదే, అది నువ్వు సాపరాదే.
అబ్బా ఎట్టికేలకు కొడు పడుచునిగా బావ చూడు ఎంత బాగా పొడిచాడు. ఇష్టపడి పట్టించుకున్నాగా మీ మీ మీటింగ్ తర్వాత చాలక నా డ్యూటీని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. అసలు అర్జెంటుగా బీరు వాళ్ళని ఇచ్చి 3 కట్టలు తెచ్చాడు మొహన్ కొట్టు. అలాగే. అవును మర్చిపోయి ఇంట్లో డబ్బులు లేవు కదా. రాత్రి నాటకాన్ని కట్టావుగా. ఇంకెక్కడి అయితే నేను ఏంటో తీసుకొని వస్తాను. హసీనా హసీనా అగో ఆ అమ్మాయి ఎవరు తెలుసా? ఇట్లా ఈ అమ్మాయి మా చెల్లెలు. నాకు వెనక పొడిచావా? వెనక పడొచ్చేస్తాను, ముందు పడొస్తాను. ఎంతైనా కన్న పట్టిన లేడు పిల్లవు కదా. ఏంటి మా చెల్లెలు అలా వాడేసుకున్నావు? పిచ్చి మామ, నేను ఎవరనుకున్నా నీ బావ చీలిని నువ్వు మామూలు రమ్మన్నావు కదా, వచ్చేసాను. అరే